ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సాంబార్ చేస్తున్నానండి. 2 గ్లాసుల పప్పును తీసుకున్నాను, 3 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం. సాంబార్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పచ్చిమిర్చి, టమాటా, ఎండుమిర్చి 2, క్యారెట్, కరివేపాకు, దొండకాయలు, సొరకాయ, ఆనియన్, మునక్కాయలు, ఆలు. ఇప్పుడు తాలింపు విధానం చూద్దాం. సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు తాలింపుకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, జీలకర్ర కొంచెం, ఆవాలు, ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ అల్లం, మసాలా, టేస్ట్ సరిపడా సాల్ట్, టేస్ట్ సరిపడా కారం, కలుపుకుందాం మొత్తం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇంకొన్ని వాటర్ పడుతుంది. ఇవన్నీ ముక్కలన్నీ ఉడికిపోతున్నాయి. ఇంకా 5 మినిట్స్ మగ్గించుకొని రసం పోసుకుందాం. ఇవి ముక్కలన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ రసం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుందాం ఇంకా సాంబార్ని. ఒకవేళ సాల్ట్ కారం సరిపోతే చూసి టేస్ట్ చేసి వేసుకోవచ్చండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. సాంబార్ రెడీ అయిపోయిందండి. మరి చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఇలా రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.